హలో అందరికీ, నేను మీ ప్రశాంతిని. రైస్లోకి ఎంతో అద్భుతంగా ఉండే పెసరకట్టు చేస్తున్నాను. ఇది చాలా చలవ చేస్తుంది కూడా. ఒక ఉల్లిపాయ, 6 నుంచి 7 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత పప్పును హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇంకా 10 నుంచి 12 మిరియాలు వేసుకొని ఆ 3 మెత్తగా చేసుకొని గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను. పేస్ట్ చేసుకొని నొక్క కొట్టాను, మరీ పేస్ట్ కాదు. ఇదే పెసరకట్టులోకి మనం ఇంకా ఎక్స్ట్రాగా కారం ఏమి యాడ్ చేయం. పప్పు బాగా ఉడికిపోయింది. తగినంత వాటర్ పోసుకున్నా, పక్కన పెట్టుకున్నా. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటరే పోసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పోపు సామాను వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా పొడి చేసుకున్న పేస్ట్ని కూడా వేసి పప్పు తిరగమూత పెట్టుకున్న,